భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, శిక్షించుట, అపకారం చేసేవాళ్ళని, హాని కలిగించేవాళ్ళని శిక్షించడం ఎప్పుడు తప్పు కాదు. కానీ మంచి చేసేవాళ్ళని శిక్షించిన అవసరం లేదు. 10 మంది ప్రాణాలు తీసేవాళ్ళని, 10 మందిని కూడా దారుణంగా హింసించేటువంటి వాళ్ళని శిక్షించడం ఎప్పుడు తప్పు కాదు. ఈ కాలాన్ని గురించి మనం మాట్లాడుకోవటల్లా ధర్మాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, ధర్మశాస్త్రాన్ని గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. ఈ కాలంలో అయితే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అధికారిని చంపిన, లేదా ఒక దేశాన్ని పరిపాలించే అధినేతని చంపినా అతనికి శిక్ష వెయ్యాలా వద్దా అని పైనుంచి కింద దాకా చర్చించేవాళ్ళు, వెయ్యకూడదనేవాళ్ళు, దానికోసం రకరకాల ఉద్యమాలు సాగించేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. తప్పు చేసేవాడిని శిక్షించడం ఎప్పుడు తప్పు కాదు. అమాయకుణ్ణి, ఏ రకమైనటువంటి దోషం తెలియని వాడిని హింసించడం ఎప్పుడు తప్పు. తప్పు చేసేటటువంటి వ్యక్తులు కౌరవులంతా కూడా ఎన్నో రకాల తప్పులు చేశారు. స్త్రీని అవమానపరిచారు, వీళ్ళని దారుణంగా కాల్చి చంపాలి అని చూశారు, వారి గృహాలనే కాల్చిపెట్టారు, విషం పెట్టారు, రాజ్యభ్రష్టులని చేశారు, రకరకాలుగా హింసించి అపకారం చేశారే. దానివల్ల తాము కూడా చాలా కష్టాలు పడ్డారు కదా. అలాంటి వాళ్ళని శిక్షించడం లోకానికి ఉపకారం కదా. తప్పు చేసిన వాడిని ఒకరిని శిక్షించడం ద్వారా మిగిలిన వారందరికీ కూడా ఇట్లాంటి తప్పు తగదు సుమా, ఇట్లాంటి శిక్ష పొందుతారు సుమా అని పాఠం నేర్పడం, సన్మార్గంలో పెట్టడం అవుతుంది. అసలు తప్పు చేసే ఒక వ్యక్తిని శిక్షించకుండా కనుక వదిలిపెడితే ఆ తప్పులో భాగస్వామ్యం తనకు కూడా ఉన్నట్టు లెక్క. అంతేకాదు అలాంటి తప్పు చేసేవాడిని ప్రోత్సహించడం అన్నమాట కూడా కదా. కౌరవులు చాలా తప్పులు చేశారు, వాళ్ళని శిక్షించాలి. శిక్షించడం కోసమే యుద్ధం ఏర్పడ్డది. తాము ఆ కౌరవులలో ఎన్నో రకాల అపకారాలు పొందారు. కానీ అపకారాలు పొందినటువంటి అపకారాలు తాము పొందిన తర్వాత కూడా, వాళ్ళ ద్వారా తాము రకరకాల కష్టాలు పొందిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఎదురుకుండా వచ్చి ధర్మయుద్ధం ఎదురైనప్పుడు చంపము అంటారన్నమాట. ఈ పాండవుల్లో అర్జునుడు ప్రధానంగా ఆ మాటని అనడం ప్రారంభించాడు. నిజానికి ఇది అతడి తప్పు కాదు, అతనిలో ఉండేటటువంటి ఆ శోక ఆవేశపు తప్పు అన్నమాట. కూడని జాలి యొక్క ప్రభావం అన్నమాట. కూడని జాలికి కూడా ఒక మాలిన్యం మూలంగా ఉంటూ ఉంటుందన్నమాట. ఇతనికి పాపం మాలిన్యం ఇతడిలో అహంకారం. రావణాసురుడు సీత వల్ల చాలా కష్టపడ్డాడు. 10 నెలలు తాను లంకలో పెట్టుకున్నాడు. ఆమె మనస్సు మార్చాలని చూశాడు, కానీ మారలేదు. ఈ 10 నెలలు పాపం రావణాసురుడు చాలా బాధపడుతూనే ఉన్నాడు. అతనికి రాత్రి పగలు కూడా పాపం సుఖమే లేదు, నిద్రే లేదు, మానసికంగా చాలా ఖేదం అనుభవిస్తున్నాడు. ఇంత ఖేదం చేసినటువంటిది సీత కదా. ఇదివరకు ఎందరినో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసినటువంటి వాడు రావణాసురుడు. కానీ ఈవేళ ఆ సీత ఇంత తప్పు చేస్తున్నా, తనకి ఇంత కష్టం కలిగిస్తున్నా ప్రాణం తీసేయవచ్చు. కానీ హే సీతే, నిన్ను ప్రాణం తీయటం లేదు అని అంటాడన్నమాట. ఎందుకోసం అంటే ఆవిడ మీద పాపం స్నేహం చేత, జాలి చేత అని అంటాడు ఆయన, కారుణ్యం చేత అంటాడనమాట. తనలో కలిగినటువంటి కారుణ్యం నిన్ను చంపనివ్వటం లేదు, నీ మీద కలిగినటువంటి స్నేహం నిన్ను చంపనివ్వటం లేదు, అందుకోసం నేను వదిలిపెట్టవలసి వస్తోంది అని అంటాడు. నిజానికి అతడిలో ఈ స్నేహము కారుణ్యము కలిగాయి అని అంటే అవి ఆ వేతల వ్యక్తి మీద ఉండేటువంటి జాలి చేత కలగల, రావణాసురుడికి సీతపై ఉండేటువంటి కామం చేత కలిగాయి. అక్కడ కామం మూలం. కానీ కామం వల్ల కలిగింది అనే విషయమే అతనికి తెలియలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి మీద మనం ప్రేమని ప్రదర్శిస్తాం. ఆ ప్రదర్శించిన ప్రేమ ఆ వ్యక్తి మీద ఉండేటువంటి ఏదో ఒక కారణం చేత అని మనం అనుకుంటాం. నిజంగా అతనికి ఉపకారం చేసినట్టు, జాలి కలిగినట్టు మరో కారణం మనం చూపిస్తుంటాం. కానీ వెనకాతల కారణం అతడు ఇచ్చేటువంటి ధనమో, ఏదో అతడు ఇచ్చేటటువంటి పదవో, అతని వల్ల కలిగేటువంటి కీర్తో, అతని వల్ల కలిగేటువంటి మరొక ఏదైనా ఒక ఔద్యోగికమైనటువంటి ఏదో ఒక లాభమో ఉండుండొచ్చు. కానీ అది అని అనుకోవడం తనకి ఇష్టం లేక దానిని కప్పి నిజంగా అతని మీద ప్రేమ ఉన్నట్టు, అతని మీద జాలి ఉన్నట్టో, స్నేహం ఉన్నట్టో
నటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మన మనస్సు చేసేటటువంటి పెద్ద ప్రమాదం. ఇది అజ్ఞాన మూలకం అంటాం. ఇది ఒక మాలిన్య ప్రభావం అంటాం అన్నమాట. రావణాసుడికి సీతని చంపలేక కారుణ్యము స్నేహము కలగడంలో కారణం ఆవిడ మీద ఆయనకు ఉండేటటువంటి కామం. ఈ కామ ప్రభావం చేత స్నేహకారుణ్యాలు కలిగేయి, నిన్ను చంపలేకపోతున్నాను అని అంటాడు. స్నేహకారుణ్యాలు కాదు కారణం. అర్జునుడు కూడా ఎదురుగుండా తను ఇంతకాలం కష్టపెట్టినటువంటి ఈ కౌరవులంతా ఉంటున్నప్పటికీ వాళ్ళని చంపలేకపోతున్నాను అంటాడు. చంపను అని అంటాడన్నమాట. కారణం అతనిలో అయ్యో నాకు వీళ్ళందరినీ చూస్తే ప్రేమ కలుగుతోంది, గౌరవం, జాలి కలుగుతోంది అంటాడు. జాలి కాదు కారణం. అక్కడ రావణాసురులో కామం మూలమైనట్టుగా ఇక్కడ అర్జునుల్లో అజ్ఞానం మూలం అన్నమాట. అహంకారం మూలం అన్నమాట. నాకే అన్నీ తెలుసును అని అనుకునేటటువంటి దాంభిక ప్రవృత్తి కారణం అన్నమాట. ఇది ఆయనలో శోకాన్ని కలిగించింది. శోకం నిజానికి చాలా రకాల తప్పుడు పనులు చేస్తుంది అన్నమాట. మనకి శ్రీరామాయణంలో హనుమ అంటాడు ఒక చోట, శోకః నాశయతే ధైర్యం, శోకః నాశయతే శృతం అంటుంది. మనిషి ఎంత గొప్ప ధీరుడైనప్పటికీ, ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ కూడా అతడి బుద్ధిమత్వాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది శోకం. ఎన్నో రకాలుగా పాపం తాను బహుశ్రుతుడే అయి ఉంటాడు. చాలామంది పెద్దల చేత చాలా రకాలుగా మంచి మాటలన్నీ విని ఉంటాడు. కానీ ఆ శోకం కలిగినటువంటి ఆ పొంగు చేత పాపం ఆయనకి ఆ విన్న మాటలన్నీ మరిచిపోతాడు. ఏదో కూడని పంతం చేస్తూ ఉంటాడన్నమాట. నాస్తి శోక సమో రిపుహు అంటాడన్నమాట. శోకాన్ని మించినటువంటి శత్రువు ఈ ప్రపంచంలో మరెక్కడ లేనే లేదు అని అంటాడన్నమాట. ఈవేళ అర్జునుడిలో ఆ రకమైనటువంటి శోకం ఆక్రమించింది, కలిగింది. నిజానికి ఇతనికి ధైర్యం ఉంది. ఎంతోమంది పెద్దలు ఇతను విని ఉన్నాడు కనుక ఇతనికి శృతం ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లాభం? అవేం పనిచేయడం మానేసాయి ఇప్పుడు ఈవేళ అర్జునుడిలో అన్నమాట. ఇది అజ్ఞాన కారణం అనుకున్నాం కదా. మనస్సు ఏదో ఒక దాని మీద సంలగ్నం అయిపోయి ఉంటుంది, ఏదో ఒక దాని చేత ఆక్రమించబడి ఉంటుంది. ఆ ఆక్రమించబడ్డప్పుడు ఈ రకమైనటువంటి స్థితి మనిషిలో కలుగుతూ ఉంటుంది అని మనకి సామాన్యమైనటువంటి కావ్యాల్లో కూడా తెలుస్తూ ఉంటుంది. శాకుంతలము అని కాళిదాస మహాకవి ఒక కావ్యాన్ని మనకి అందించాడు. అందులో దుష్యంతుడి మీద మనస్సు పెట్టుకుని ఉంటుంది శకుంతల. కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉంటాడు. ఆవిడ ఒక చోట కూర్చుని ఉంటుంది. ఇంతలో దుర్వాస మహాముని వస్తాడు ఆశ్రమానికి. మహాముని కదా, పెద్దలు వచ్చినప్పుడు ఎదురేగాలి, స్వాగతించాలి, వారికి కావలసినటువంటి ఏదో సత్కారం ఏదో చేయాలి అనేది ఒక నియమం. దుర్వాస మహాముని ముక్కోపి వచ్చాడు. ఆయన శకుంతల కూర్చుంది. కళ్ళున్నాయి, చెవులున్నాయి, చూస్తోంది. చెవులు పనిచేస్తున్నట్టే ఉన్నాయి. కానీ ఎదురుకుండా ఒక ముని వస్తే లేవాలి అని కానీ, ఆయన ఏమైనా మాట్లాడుతుంటే వినాలి అని కానీ అనిపించడమే మానేసింది. ఆవిడ చూశాడు, ఆయన పాపం పలకరించాడే, మాట్లాడలేదు. చివరికి ఆయనకే కొంచెం కోపం వచ్చిందన్నమాట. ఇదిగో వచ్చాను నేను అంటాడన, అయం అతిథిర్భోహో అని అరిచాడు కూడానే. చెవులు ఉన్నాయి ఆవిడికి, కానీ వినడం మానేశాయి. చెవులుండి చేయాల్సినటువంటి పని అవి చేయట్లేదు, వినికిడి జ్ఞానాన్ని కలిగించట్లేదు. కళ్ళున్నాయి, చూస్తోంది, కానీ రూపజ్ఞానాన్ని కలిగించట్లేదు. కారణం ఈ ఇంద్రియాలను నడిపించాల్సింది మనస్సు. ఆ మనస్సు అన్యాక్రాంతమై ఉండడం చేత పాపం వీటి వల్ల కలగాల్సిన పనులు కలగడం మానేసాయి. దాంతో పాపం దుర్వాసుడు కోపం వచ్చి, ఆవిడ్ని నువ్వు ఎవరినైతే మనస్సులో పెట్టుకున్నావో ఆ వ్యక్తి నిన్ను మర్చిపోగా కానీ ఓ శాపం ఇచ్చాడు. తన దారిని తాను వెళ్ళిపోయాడన్నమాట. అర్జునుడి స్థితి కూడా అలాంటి స్థితే ఇప్పుడు ఈవేళ. అన్నీ ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ విన్నాడు, కానీ కలిగినటువంటి అజ్ఞానం చాలా గొప్పది, మనసుని ఆక్రమించి ఉంది. కృప దానికి తోడైంది. ఈ అజ్ఞానాన్ని తొలగించాలి, జ్ఞానోపదేశం చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రారంభం చేశాడు. సంసారమైనటువంటి మనమంతా కూడా ఆ రకమైనటువంటి స్థితిలోనే ఉంటాము. మనకు కూడా జ్ఞానోపదేశం కావాలి. మన మనసు రకరకాల వాటి చేత ఆక్రమించబడి ఉంది. ధనం కావాలి కావాలి అని దానికోసం రకరకాల ఆరాటాలు, బంధువులు కావాలని రకరకాల ఆరాటం, వస్తువులు విలాసాలు కావాలి అని ఆరాటం. వీటి వల్ల మన ఇంద్రియాలు ఏ పని చేయాలో ఆ పని చేయడం మానేస్తున్నాయి. ఏ పని తగదో ఆ మార్గాల్లో ప్రవర్తించడం ప్రారంభిస్తుండడం ఈవేళ మనకందరికీ తెలుసు. ఈవేళ మనకందరికీ కూడా శోకం శోకం శోకం, అసంతృప్తిని. మనిషికి లేని దాని వల్ల కాదు అసంతృప్తి, ఎప్పుడు కూడా లేవే అని అనుకోవడం వల్ల అసంతృప్తి కలుగుతుంది. ఇదివరకు మన వాళ్ళెవరికి ఏ సుఖాలు ఉండేవి కావు. వాళ్ళు హాయిగా నడిచి వెళ్ళేవాళ్ళు, హాయిగా పనులు చేసుకోగలిగేవారు,
ఇన్ని రకాల ఈవేళ ఉండేటువంటి విలాసవంతమైనటువంటి వస్తుజాతం అంతా ఇదివరకు లేదు కదా. అయితే వాళ్ళకి శోకం కలగల. అయితే వస్తువులు లేకపోలే, వస్తువులు వీళ్ళ దగ్గర కాక మరొకరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఇండ్లల్లో పనిచేసే వ్యక్తులు ఉండేవారు, ఫ్యాక్టరీస్లో పనిచేసే వ్యక్తులు ఉండేవారు, యజమానులు ఉండేవారు, కార్మికులు ఉండేవారు. కానీ ఆ పనిచేసే కార్మికులకి యజమానుల దగ్గర ఉండే వస్తు సంరక్షణ బాధ్యత కూడా ఉంటుండేది. ఆ వస్తువులు వాళ్ళవి, వాళ్ళు అనుభవిస్తారు అని అనుకునేవారు. తమకు లభించాల్సిందేదో తాము పొందుతుండేవారు. వీరు సుఖంగా ఉండేవారు, వారు సుఖంగా ఉండేవారు, ఇరువురికి ఆనందం ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఈవేళ ఈ పని చేసేంటే ఒక వ్యక్తి యజమాని దగ్గర ఒక వస్తువు ఉంటే ఆయన ఎందుకు అనుభవించాలి కనుక ఇది నాకెందుకు ఉండకూడదు అని దౌర్జన్యంగానే అతన్ని లాక్కుని తాను అనుభవించాలనే ప్రవృత్తి మనసులో పెరిగింది. అంటే మనిషిలో తృప్తి తగ్గింది, శోకం పెరిగింది, భావం మారింది, మనసు దుష్టమైంది, దాంతో అశాంతి బయలుదేరింది, లోకమంతా అల్లకల్లోలం అవుతుందన్నమాట. ఇది అజ్ఞానం వల్ల ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మనం ఈ చుట్టూ కనిపించే రకరకాల వస్తువులోంచి సుఖాన్ని బయటికి తీసుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అజ్ఞాన మూలకం. అర్జునుడికి అట్లాగే అజ్ఞానం వల్ల కలిగింది. మనకొక రకమైన శోకం, అర్జునుడి మరొక మార్గంలో శోకం. తొలగాలి ఈ శోకం. అర్జునుని కర్తవ్య సుముఖుణ్ణి చెయ్యాలి, మనని కూడా మన జీవితంలో సుఖమార్గం వైపు నడిచేటట్టుగా చెయ్యాలి. ఇది అజ్ఞానం వల్ల కనుక జ్ఞానోపదేశం వల్ల తొలగాలి అని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానోపదేశం చేయడం కోసమని ప్రారంభిస్తూ విషీదంతం ఇదం వాక్యమువాచ మధుసూదన అన్ని రకాలైనటువంటి అజ్ఞాన రక్కసిని కూడా దూరంగా చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పరమజ్ఞాని పురుషోత్తముడు ఇదం వాక్యమువాచ మనలో ఉండేటటువంటి శోకాన్ని మొట్టమొదట విడదీసి చూపడం ప్రారంభిస్తాడన్నమాట. ఏదైనా ఒక వస్తువుని విడదీసి దాన్ని స్పష్టంగా చూసినప్పుడు కదా ఎలా తొలగాలో మనం తెలుసుకోగలుగుతాం. అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అతనిలో కలిగినటువంటి శోకాన్ని కొంచెం విడదీసి స్పష్టం చేసి దాన్ని తొలగించుకునే మార్గాన్ని ఉపదేశం చేయడం ప్రారంభిస్తాడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో. ఆ క్రమాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.